ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టులపై కొందరు టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన లీడర్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఆశిస్తే పార్టీ నాయకత్వం జిల్లా పోస్టులతో సరిపెట్టింది. దీంతో ఇచ్చిన పదవులతో సర్దుకుపోవాలని కొందరు నేతల అనుచరులు సూచిస్తూ ఉంటే అదేం పోస్ట్ అని అసంతృప్తి వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ సంతృప్తిగా ఉన్న నేతలెవరు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదెవరు? టికెట్లు ఆశించి భంగపడిన వారికి ఇచ్చిన పదవులేంటి? నామినేటెడ్ పదవుల భర్తీలో కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ విషయంలో తప్పటడుగులు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. నచ్చిన పదవి రాకపోయినా వచ్చిన దాంతో సర్దుకుపోవడం మంచిదని కొందరు నేతల అనుచరులు సూచిస్తున్నారు. మరికొందరైతే ఇచ్చిన పదవులు సంతృప్తికరంగా లేవని పెదవి వీరుస్తూ టీడీపీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించారు. కానీ చివరికి చిన్న పోస్టులు ఇచ్చారని చిన్నబుచ్చుకుంటూ ముఖం చిట్లిస్తున్నారు. జిల్లా పదవులతో సరిపెట్టడంతో అంతా భ్రాంతియేనా అనుకుంటున్నారు. ఉమ్మడి నియోజకవర్గం జిల్లాలో గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నేతలకే ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించడంతో ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జిగా పనిచేసిన బంగారాజుకు రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ చైర్మన్ పదవి దక్కింది. ఇక మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ తో పాటు మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ రాజం టీడీపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ పార్టీ అధినాయకత్వం మురళీమోహన్ వైపే మొగ్గు చూపడంతో గ్రీష్మను పక్కన పెట్టక తప్పదు. ఈ స్థానంలో తెలుగుదేశం విజయం సాధించింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న ప్రతిభాభారతి కుటుంబాన్ని గుర్తించాలనుకున్న టీడీపీ అధినాయకత్వం కావలి గ్రీష్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. రాజాం నియోజకవర్గంలో పట్టున్న ఈ ఫ్యామిలీకి పదవి ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, డీసీసీబీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం టీడీపీ సీనియర్ నేత కడగల ఆనంద్ సహా పలువురు నేతలు ప్రయత్నించారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పోస్ట్ అప్పగించింది. వాస్తవానికి గత ఎన్నికల్లో చీపురపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి నాగార్జున పోటీ చేస్తారని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ పలు రాజకీయ సమీకరణలతో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు కళా వెంకట్రావు సరైన జోడీ అని అధిష్టానం భావించి చీపురపల్లి సీట్ ఇవ్వడంతో గెలిచారు. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన కిమిడి నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో యువనేత అనుచరుల ఆనందానికి అవధుల్లేవు.